ఆ చిత్రాన్ని బట్టి మీరు అడిగిన విధంగా నేను ఈ విగ్రహాన్ని దానిని తరలించడానికి శ్రామికులు పడిన కష్టాన్ని వివరిస్తాను. శ్రామికుల అంకిత భావం. పార్వతీ పరమేశ్వరుడు గణేశుడి భారీ విగ్రహం. ఈ దృశ్యం శ్రమ సౌందర్యాన్ని, భక్తి పారవశ్యాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తుంది. పార్వతీదేవి, పరమేశ్వరుడు మధ్యలో గణేశుడు కొలువై ఉన్న ఒక భారీ విగ్రహాన్ని తరలించడానికి శ్రామికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. విగ్రహం పరిమాణం చూస్తుంటే అది కేవలం కొన్ని వందల కిలోలు కాదు, బహుశా టన్నుల బరువు ఉంటుందని స్పష్టమవుతోంది. ఈ విగ్రహం యొక్క ప్రతి అంగుళం అత్యంత సున్నితమైన చెక్కడాలు, వివరాలతో నిండి ఉంది. విగ్రహం యొక్క వివరాలు. పార్వతీ పరమేశ్వరులు. పార్వతీదేవి తన సహజమైన దైవీక రూపం. పరమేశ్వరుడు త్రిశూలం ధరించి జటాజూటంతో మూడో కన్నుతో దర్శనమిస్తున్నారు. వారి ముఖార విందాలలో శాంతం, ఆశీర్వదించే భంగిమ కనిపిస్తోంది. గణేశుడు. తల్లిదండ్రుల మధ్యలో కొలువై ఉన్న గణేశుడు తన ఆశీర్వదించే హస్తంతో, పెద్ద బొజ్జతో, గజముఖంతో స్పష్టంగా కనిపిస్తున్నాడు. ఆయన రూపం శుభాన్ని, విఘ్నాలను తొలగించే శక్తిని సూచిస్తుంది. చెక్కడాల పనితనం. విగ్రహమంతటా అద్భుతమైన చెక్కడాలు ఉన్నాయి. వస్త్రాల మడతలు, ఆభరణాల మెరుపు, దైవాల శరీరంలోని ప్రతి కండరం చాలా సహజంగా తీర్చిదిద్దబడ్డాయి. ప్రతి వివరంలో కళాకారుడి నైపుణ్యం, అంకిత భావం కనిపిస్తాయి. వారి కిరీటాలు, ఆభరణాలు, వస్త్రాలపై ఉన్న నమూనాలు అత్యంత సున్నితంగా చెక్కబడ్డాయి. శ్రామికుల కఠోర శ్రమ. ఇంతటి భారీ విగ్రహాన్ని కదిలించడం ఎంత కష్టమో చూసేవారికి స్పష్టంగా అర్థమవుతుంది. అనేక మంది శ్రామికులు ఒక సమన్వయంతో విగ్రహం కింద బరువైన చెక్క దూలాలను అమర్చి దానిని ముందుకు నెట్టడానికి, పైకి ఎత్తడానికి ప్రయత్నిస్తున్నారు. వారి ముఖాలపై చెమట బిందువులు, శారీరక శ్రమ స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొందరు తాళ్లను లాగుతూ, మరికొందరు తమ భుజాలపై భారాన్ని మోస్తూ, ఇంకొందరు విగ్రహాన్ని నెట్టడానికి శక్తిని కూడగట్టుకుంటున్నారు. వారి కండరాలు ఉబ్బి, శ్వాస వేగంగా సాగుతోంది. ఈ పనికి శారీరక బలం మాత్రమే కాకుండా పట్టుదల, అంకిత భావం కూడా అవసరం. వారి ఐక్యత, సమన్వయం లేకుండా ఇంతటి భారీ విగ్రహాన్ని కదిలించడం అసాధ్యం. ఇది కేవలం ఒక పని మాత్రమే కాదు, వారి భక్తికి, సంకల్పానికి నిదర్శనం. మొత్తం మీద ఈ దృశ్యం కేవలం ఒక విగ్రహాన్ని తరలించడం గురించి కాదు. అది మానవ ప్రయత్నం, కళాత్మక నైపుణ్యం, ఆధ్యాత్మిక భక్తి యొక్క సమ్మేళనాన్ని తెలియజేస్తుంది. ఈ విగ్రహం ఒక కళాఖండం. దానిని తరలించడానికి శ్రామికులు పడుతున్న కష్టం వారి అంకిత భావానికి ప్రతీక. ఈ వివరణ మీకు గణేశ స్తోత్రాలు అనేక రకాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా పఠించేది సంకటనాశన గణేశ స్తోత్రం. ఇది నారద పురాణం నుండి గ్రహించబడింది. ఈ స్తోత్రం పఠించడం వల్ల అన్ని అడ్డంకులు, కష్టాలు తొలగిపోయి శుభ ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. ఇక్కడ సంకటనాశన గణేశ స్తోత్రం తెలుగులో ఉంది. సంకటనాశన గణేశ స్తోత్రం. నారద ఉవాచ ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరేన్నిత్యమాయుష్కామార్థ సిద్ధయే. 1. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం, ద్వితీయకం, తృతీయం కృష్ణపింగాక్షం, గజవక్త్రం, చతుర్థకం. 2. లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టకం. 3. నవమం ఫాలచంద్రం చ దశమం తు వినాయకం, ఏకాదశం గణపతిం, ద్వాదశం తు గజాననం. 4. ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం పరం.